సీమ్ సప్ అంటారు. ఈ సీమ్ సప్ని ఎట్లా కట్ చేస్తాము, పొట్టేళ్ళకి ఎట్లా పోస్తామని చూపిస్తాను చూడండి. ఈ మిషన్ అయితే మాకు 25,000 పడింది. దీంట్లో గడ్డి, పచ్చి గడ్డి, ఎండుగడ్డి ఏం వేసినా కూడా చిన్న చిన్నగా లేకపోతే పెద్ద పెద్దగా మనకు అక్కడ గేర్లు ఉంటాయి. దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. మీకు గడ్డి ఎట్లా కట్ చేయాలని చూపిస్తాను. సో గెడ్ అనేది ఈ విధంగా చిన్న చిన్నగా అడిచేస్తుంది అనమాట. చిన్న చిన్న కట్ చేసేస్తుంది. ఇంకా దాన్ని మేము ఇట్లా టబ్బుల్లోకి ఎత్తుకొని ఈ టబ్బుల్ని మళ్ళీ ఆ పెద్ద టబ్బులు ఉంటాయన్నమాట, ఇనుప టబ్బులు, దాంట్లో వేస్తాము. సో ఇక్కడ కనిపించే 2 ఇనుప తొట్టిల నిండా ఈ పచ్చిగడ్డ అయితే, కట్ చేసిన పచ్చిగడ్డ అయితే నింపేస్తాం అనమాట. తర్వాత ఇక్కడే నీళ్లు పెడతాము. దీంట్లోకి చెనిక్చెక్క కూడా వేస్తాం అనమాట, బాగా తాగుతాయి కాబట్టి. ఇక్కడ కనిపించేది సంచిలో చెనిక్కట్టి అనమాట. చెనిక్కట్టిని కూడా బాగా నున్నగా ఆడిచ్చేసాం అనమాట. ఒక పూట ఈ చెనిక్కట్టి, ఇంకో పూట పచ్చిగడ్డి అట్లా వేస్తాం అనమాట. ఇట్లా నున్నగా ఆడిచ్చేస్తే మనకు వేస్టేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ విధంగా ఈ తొట్టిలోకి పోసిన తర్వాత చెనిక్కట్టి అయితే వేస్తాయి అనమాట పొట్టేళ్ళు.